చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే భిక్షమమ్మ కూడా చాలా ప్రజల అంటే మనసుకు హత్తుకునే విధంగా తన గొంతుతో పాటలు పాడుతున్న తీరు కూడా చాలా అద్భుతంగా ఉందంటూ కూడా చాలా మంది నిన్న మెసేజ్లు కూడా పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి ఈ టీం అంతా కూడా మనతో పాటు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ముందుగా ఆర్పి గారు నమస్తే అండి. నమస్కారం అన్న. రైట్ సార్, నమస్తే మేడం. నమస్తే అండి. రైట్, ఆర్పి గారు ఏం చెప్తారు? నిన్న మనం ఈ షోలో ఏదైతే ఈ పాట రిలీజ్ చేస్తాం మనం ఇక్కడ నుంచే ఈ వేదికగా చరణ్ అర్జున్ గారు కంపోజ్ చేశారు ఈ పాటను. సో దాంట్లో చాలా అద్భుతంగా గతంలో జగన్మోహన్ రెడ్డి మండదా అని అన్న ఒక్క మాటకు మరి రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మండిపోతున్నారు ఈ ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి పైన అనేది ఈ పాటలో చాలా అంశాలు విజువల్తో పాటు కూడా ఒక మంచి గొంతుతో మేడం పాడారు. తర్వాత విజువల్స్ కావచ్చు, దాంట్లో మ్యూజిక్ కావచ్చు, చాలా అద్భుతంగా వచ్చింది. చాలా రెస్పాన్స్ చాలా ఉంది. ఏం చెప్తారు మీరు? ఎందుకంటే మనం కంపోజ్ మీరు వచ్చి మనం ఇక్కడ రిలీజ్ చేశాం కాబట్టి తర్వాత అర్జున్ గారితో మాట్లాడారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మండదా అక్క, మండదా అమ్మ, మండదా అన్న అన్నాడు. ఇది ఒక పాయింట్ తీసుకుంటే ఆయనకి ఎందుకు మండాలా, ఆయనకు మండడానికి రీజన్స్ ఏ ఉండవు, కానీ ఎదుటోడికి ఎందుకు మండుతుందో, రాష్ట్రం ఎందుకు తగలబడుతుందో, ఎందుకు మండాల్సి వస్తుందో కంటెంట్ తీసుకున్నాం. రెండో పాయింట్ చరణ్ అర్జున్ గారి పరితాపన ఏంటంటే ఇచ్చిన మాట జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట పూర్తిగా నెరవేర్చుకున్నాడని తెలిస్తేనే ఓటేయండి అని హిప్నోటిజం గురి చేస్తున్నాడు. అంటే అవునా కాదా చేసేసాడని డైలీమాలో చేస్తున్నాడు. ఇచ్చిన మాటని నేను నెరవేర్చానంటేనే నీ బిడ్డకు ఓటేయండి అంటున్నాడు కదా. అంటే ఇచ్చిన మాట నెరవేర్చాడు నువ్వు అంటున్నావు, అసలు నువ్వేమి నెరవేర్చావు? నువ్వు నెరవేర్చకపోతే ఆంధ్ర ప్రజలు ఎందుకు మండిపోతున్నారు, వాళ్ళకి ఎందుకు మండదా అని రివర్స్లో చేసాం ఈ పాట. చరణ్ అర్జున్ గారికి మన చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైన ప్రాణం. కొన్ని సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబంలో ఉండే 2 ఇళ్ళు ఉంటాయి, 3 ఆల్మోస్ట్ అన్నదమ్ములు అక్క అందరూ భక్తులు. చంద్రబాబు నాయుడు గారు చిన్న గారిని ఇంటికి పిలిపించుకొని ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి ఒకటే అంటారు, ఆయనలో ఉన్న గొప్ప విషయం జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తెలుసుకోవాల్సింది ఒకటే, చరణ్ ఎదుటోళ్ళని మరీ తప్పుగా చేయొద్దు, తక్కువగా చేయొద్దు. మూడోది మనం చేసినవే చెప్దాం, మనం చేసిందే చెప్పాలి కానీ ఎదుటోని మరీ పాయింట్ ఆఫ్ వ్యూ చేయొద్దు అని ఒక మృదు స్వభావిగా మాట్లాడే వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు గారిది. తర్వాత రేవంత్ రెడ్డి గారికి సాంగ్ చేశారు మొన్న, 3 రంగుల జెండా బట్టి సీఎం అయ్యాడు. ఇప్పుడు మన సిద్ధరామయ్య గారికి సాంగ్ చేశారు, తెలుగులోను కన్నడలో చేశాడు. ఆ సాంగ్ తెలుగులో కూడా ప్రభావితం ఉంటుంది, హిట్. ఇప్పుడు చేశాడన్న నెగ్గదీసి నిలదీసి నిరూపణలతో సహా సాంగ్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి, జనసేన కూటమి కలిపి ఈరోజు అద్భుతమైన మెజారిటీతో 13వ తారీఖు పడే ఓటింగ్లతో 5వ తారీఖు అద్భుతమైన మెజారిటీతో గెలబోతుంది. రైట్, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు మొన్న జరిగినటువంటి సభలో అన్నటువంటి అంశం, ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకున్న పాట చేశారో ఆ మాట ఏదైతే ఉందో అది ఒక్కసారి చూద్దాం. ఆ తర్వాత